ఫస్ట్ వెళ్ళి కూర్చొని దేవుడితో ప్రభా ఏం కొన్ని ఉంటాయి తప్పులు దోషారోపణ చేస్తాయి, అది పాత లెవెల్. నో, దేవుడు మనల్ని ఒకటి చేయమంటాడు. కూర్చోండి ప్రభా అలాంటి వదిలే అంటాడు, లేదా యూ స్టార్ట్ దిస్, ఇది ఇది ప్రారంభించు. అయ్యా అసలు అది వదలటం అంటే ఏంటో తెలుసా నీకు, నువ్వు అన్నీ చెప్తావు దేవుడికి. ఓకే, కానీ ఆయన నీకేం చెప్పాడు? ఆయన ఒక మాట చెప్పాడు. వెయిట్ 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 దేవుడు నువ్వు దేవుని తెలుసుకోవాలని నీకు ఒక మాట చెప్పాడు. హలో, గాడ్ ఈస్ హెల్పింగ్ యూ. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు తను తెలుసుకోవడానికి. ప్రజలు ఏంటంటే వాళ్ళ స్వార్థంతో దేవుని ఎలాగో తెలుసుకుంటారు, అది రైట్ వే కాదు. బైబిల్ చదివి తెలుసుకుంటారు, ప్రార్థన చేసి తెలుసుకుంటారు. వెయిట్, ఇక్కడ ఒక మాట చెప్పాడు, బైబిల్ చదివితే తెలుస్తాను లేదు, ప్రార్థన చేస్తే తెలుస్తాను లేదు. నా మాట వింటే నేను వాడికి తెలిసిపోతానన్నాడు. ఓకే, దీని వలననే మనము ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దేవుడు అంటా నాకు ఇప్పుడు ఒక మాట చెప్పాడు, పలాందొద్దు అన్నాడు. అప్పుడు తండ్రి తర్జన భర్జన అయితే బట్ యు నో, దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలి అని అనుకునేటప్పుడే నువ్వు బయటకు వస్తూ ఉంటావు, దేవుడు నీతో పనిచేస్తూ ఉంటాడు. ద మూమెంట్ యూ డిసైడ్, నువ్వు సరే బ్రో నేను ఇది చేస్తాను అని నువ్వు అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. దిస్ స్టెప్ 1. ఆయన మాట వింటే మొదట మాట వచ్చింది, నన్ను చేయమని చెప్పాడు. ఓకే, ఇప్పుడు హయ్యర్ డైమెన్షన్ ఎప్పుడైతే చెప్పాడో దాన్ని ఎలా చేయాలి, ఇదే మన మైండ్ని వేధిస్తుంటుంది. నా వల్ల కాదు బ్రో, ఓకే ఆయన కృప ఉంటుంది, వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో దానికి నువ్వు సమ్మతించావో చేస్తాను అని వాడిని క్షమించు అయ్యా అంటాం. ఓకే, బట్ ఇఫ్ యూ అగ్రీ, నువ్వు చేయడానికి నువ్వు ఇష్టపడితే ఉన్నారా అంటే నన్ను క్షమించాలా, ఎందుకు వాడు పాత్రుడు నీకు తెలుసా, నువ్వు ప్రేమ నో క్షమించాలి. అయ్యా వాడు ఇప్పుడు నీకు ఒకటే కనపడుతుంది, నాతో ఆయన చెప్తున్నాడు నేను చేస్తానా చెయ్యనా, సరే ప్రభా చేస్తా. నువ్వు ఎప్పుడైతే ఆ మాటకు వస్తావో, చేస్తాను అనుకుంటావో, చెయ్యాలి అని నిర్ణయించుకుంటావో, నా దేవుడు తన నీకు తెరుస్తున్నాడు. ఇప్పుడు దేవుని నువ్వు తెలుసుకోవడానికి దేవుడు ద్వారం తెచ్చి తన హార్ట్ నీకు ఓపెన్ చేశాడు. ఓకే, నవ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. నువ్వు దాన్ని చెయ్య ప్రయత్నిస్తుంటావు. ఒకసారి వెళ్ళావు క్షమ దగ్గరికి, అక్కడ దాకా వెళ్ళి వాడు ఇప్పుడైనా బాగుంటుంటే క్షమించుండేవాడిని, ఇప్పుడు కూడా వాడికి ఏమాత్రం కోపతలేదు. నో, వస్తావు వెళ్ళలేవు దేవుడి దగ్గరికి. నవ్ యుల్ గో అగైన్. ఓకే, అగైన్ అండ్ అగైన్. ఒకసారి క్షమ చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 ఈయనతో నేను చచ్చిపోతాను అనిపించింది. ఓకే, బట్ యుల్ ట్రై టు డూ, నువ్వు చేస్తానే ప్రయత్నిస్తున్నావు. ఇందువల్ల నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్న సంగతి దేవుడికి తెలుసు. హలో, నీకు దేవుడు తెలియటం కాదు, దేవుడికి నువ్వు తెలుసు. ఇప్పుడు దేవుడు తన వారిని ఎరుగును. హలో ఉన్నా. సో ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దేవుడు అసలు ఎలా ఉంటాడనేది నీకు అర్థమైంది. సో లెట్ మీ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. అబ్రహాం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా ఇష్మాయిల్ని తీసుకొని వస్తాడు. ఏమన్నాను, నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించబో పర్వతం తీసుకొని చర్పించమన్నాడు. నా ప్రభా నువ్వు బాగానే ఉన్నావు. నా దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి, ఒక మాట చెప్పాడు. చూడండి ఫెలోషిప్ ఎలా ఉంటుంది ఇంకొక స్థాయిలో. ఇప్పుడు నేనేం నిర్ణయించుకున్నాను, అసలు దేవుడు బలిని కల్పించమంటాడు, తర్జన భర్జన. బట్ అబ్రహాము ఆ మాట మీద నడుచుకుంటా వెళ్తున్నాడు. ఏదో చెప్పాడు, అర్థం కాలేదు. 1 రోజు 2 రోజులు 3వ రోజుకి చూడగానే ఆ పర్వతం కనిపించింది. స్టిల్ వాకింగ్ ఇన్ ద వర్డ్, దేవుడితో నడుస్తానే ఉన్నాడు. గుండె ఏం అర్థం కావట్లేదు. యూ హ్యావ్ టు గో త్రూ, దేవుని తెలుసుకోవటం. అది వెళ్తా ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు. కొండ దగ్గరకు వచ్చారు, ఇద్దరు ఎక్కుతున్నప్పుడు కొండ మీదకి ఎక్కేటప్పుడు కుమారుడు అడిగాడు, తండ్రి ఇదిగో నిప్పులు కట్టలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది? అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నాయన యెహోవా ఈరే అన్నాడు. యెహోవాయే చూచుకున్నాను. ఓకే, సో అబ్రహాం ఏం చేశాడు, తెలియకుండా ఆ ప్రాసెస్ లో దేవుడిని తెలుసుకుంటున్నాడు, దేవుని ఎరుగుతున్నాడు అనమాట. ఇప్పుడు గొర్రెపిల్ల ఏది? ఇతని మీద నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను మాట మేరలేను, వెనక్కి వెళ్ళలేను, వీడిని అర్పించాలి, కానీ మాట ఇక్కడ నాకేదో అర్థం కాలేదు, ఇక్కడ దేవుడే ఏదో చేయాలి. దేవుడు ఏదో చేస్తాడనేది అబ్రహాం తెలుసుకుంటున్నాడు. యెహోవాయే చూసుకోవాలి, దీన్ని ఎలా చేయాలో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మీకు అర్థమైందా? లైఫ్ ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి నుంచి వెళ్తుంటాడు, అప్పుడు అర్థం చేసుకుని దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. ఓకే, పైన కట్టెలన్నీ పేర్చాడు, పడుకోబెట్టాడు, కత్తి తీసుకున్నాడు, పడవపోయాడు. పడవైనప్పుడు దూత ఆయన ఆకాశం నుంచి, అబ్రహాం చిన్న వాని మీద చేయి వేయకము. ఓకే, నీకు ఒక్కడైన కుమారుని వెనుక తీక అర్పించేది కనుక నీ సంతానం నిలజేస్తాడు. తర్వాత నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం ఇదంతా చేసిన తర్వాత, మరియు నీవు నా మాట వినినందున, ఏమన్నాడు, నీవు నా మాట వినినందున. మనం చాలా మందికి వినపడుతుంది, ఇక్కడ చెప్తుంది విన్నందుగా, వినపడినందువల్ల కాదు, చేసినందువల్ల. ఓకే, సో ఇప్పుడు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాడు ఇస్సాకుని, కత్తి తీశాడు. అబ్రహాంకి ఏమన్నా తెలిసిందా దేవుడు ఎవరని? నో, హీస్ ట్రైయింగ్ టు నో. దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కత్తి ఎత్తాడు, ఏమన్నా అర్థమైనా? చెయ్యబోయే టైంకి దేవుడు ఏమన్నాడు, చిన్న వారి మీద చెయ్యి, ఒక నిమిషం పరేలా, ఇదిగో నీ వెనక పొదలో. అబ్రహాం కళ్ళెత్తి చూడు, పొదలో. అంటే ఇప్పుడు అబ్రహాంకి ఏమైంది, దేవుడు మనల్ని ఏదో చేయమని చెప్తాడు, కానీ అది కూడా దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. సో హీ కేమ్ టు నో గాడ్. దేవుడిని అబ్రహాము తెలుసుకున్నాడు. ఉన్నారా? బైబిల్లో ఎవరినైనా చూడండి, యెహోవా షమ్మా,